హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య. ఈ వీడియోలోని ఏప్రిల్ 2016 ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ పేపర్లోని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బిట్స్ గురించి ఈ వీడియోలో చూద్దామండి. ఇదే పేపర్లోని మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వీడియోస్ని ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ బిట్, choose the pair which is related in the same way as the words in the first pair from the given choice అంటున్నాడు. సోల్జర్స్ అనే దానికి ఆర్మీ అని ఇచ్చాడు. సేమ్ మ్యూజిషియన్ అనే వాటికి రిలేటెడ్ గా ఉన్న వర్డ్ ఏమొస్తుందండి, మనకి బ్యాండ్ అనేది వస్తుంది. సో ఆన్సర్ అనేది మనకి బ్యాండ్ అవుతుంది. నెక్స్ట్ వన్, 9th బిట్ అండ్ నెక్స్ట్ వన్. Ram said, Sita is my paternal great grandfather. Only sons, only daughter-in-law. How is Sita related to Ram అన్నాడు. రామ్ అనేవాడు చెప్తున్నాడు, సీత అనే ఆమె మై పెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. పెటర్నల్ అంటే ఫాదర్ వైపు వాళ్ళండి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత, మా ఫాదర్ వైపు ముత్తాత. ఓన్లీ సన్, మా ముత్తాత సన్ ఎవరవుతారండి, మనకి తాత అంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఓన్లీ డాటర్ ఇన్ లా, గ్రాండ్ ఫాదర్ డాటర్ ఇన్ లా ఎవరండి, మనకి మదర్ అవుతారు. సో ఆన్సర్ అనేది సి అవుతుందండి, మదర్. నెక్స్ట్ వన్, 14th బిట్ అండి. హౌ ఈస్ సమీర్ రిలేటెడ్ టు అక్బర్ ఇఫ్ సమీర్ ఇంట్రడ్యూస్డ్ అక్బర్ యాజ్ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ మదర్స్ ఓన్లీ సన్ అన్నాడండి. మనకి అక్బర్ యాజ్ ఈజ్, అక్బర్ అనే సమీర్ కి అక్బర్ అనే పర్సన్ మెటర్నల్ అంటే మనకి మదర్ వైఫ్ వాళ్ళండి, గ్రాండ్ మదర్ అంటే మన అమ్మమ్మ గారు అవుతారండి. మన అమ్మమ్మ గారు సన్ అంటే మనకి ఎవరండి, అంకుల్, మావయ్య. సన్ కి సన్ అంటే మనకి బావ లేదా కజిన్ వరుస అవుతారు. సో ఆన్సర్ అనేది మనకి డి అండి, కజిన్ అవుతారు. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చి కంక్లూజన్స్ అనేది ఇచ్చాడండి. స్టేట్మెంట్ ఏంటనేది చూద్దాము. అకార్డింగ్ టు ఏ రీసెంట్ హెల్త్ సర్వే, పీపుల్ హూ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఎవ్రీ డే ఆర్ లెస్ ప్రోన్ టు లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఇచ్చాడండి. మనకి కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడండి, మోడరేట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎసెన్షియల్ టు లీడ్ ఏ హెల్త్ లైఫ్. ఓకే, కరెక్టేనండి, ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కి రిలేటెడ్ గా ఉన్న కంక్లూజన్ అండి. నెంబర్ 2, everyone with no exercise on their routine suffer from lifestyle diseases. నో ఎక్సర్సైజ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతారని ఏం చెప్పలేదండి మనకి పైన స్టేట్మెంట్ లో. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ కంక్లూజన్ 1 అనేది మాత్రమే ఫాలో అవుతుంది. సో ఆన్సర్ అనేది ఏ అండి, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ వన్, 20th బిట్ అండి. ఇక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి 2 కంక్లూజన్స్ అనేది ఇచ్చాడు. ఇన్ సమ్ టైర్ 2 cities in India, ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. ఓకే, కంక్లూజన్స్ వచ్చేసరికి ఆల్ టైర్ 2 cities ఆర్ నాట్ వెల్ కనెక్టెడ్ అనేమి ఇవ్వలేదండి మనకి. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఈజ్ ద ఓన్లీ ప్రాబ్లం ఇన్ ఇండియన్ మెట్రోస్ లో మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని ఇవ్వలేదండి. 2 cities లో ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి వాడిచ్చిన 2 కంక్లూజన్స్ కూడా మనకి రాంగ్ అండి. సో మనకి ఆన్సర్ డి అండి, నెయిదర్ ఆఫ్ దెమ్ ఫాలోస్. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 కంక్లూజన్స్ అనేది ఇచ్చాడు. ఆల్ ర్యాట్స్ ఆర్ హిల్స్ అన్నాడు, ఆల్ హిల్స్ ఆర్ రివర్స్ అన్నాడు. ఓకే, సమ్ రివర్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఆల్ హిల్స్ ఆర్ రివర్స్ అన్నప్పుడు సమ్ రివర్స్ హిల్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ సమ్ హిల్స్ ర్యాట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సమ్ రివర్స్ ఆర్ ర్యాట్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, నో రివర్ ఈజ్ ఏ హిల్. రివర్ అనేది హిల్ కాదు అని ఎక్కడా లేదండి. ఆల్ హిల్స్ ఆర్ ర్యాట్స్ అనేది కూడా కాదండి. ఆల్ ర్యాట్స్ ఆర్ హిల్స్ అయినప్పుడు సమ్ హిల్స్ ఆర్ ర్యాట్స్ అవుతాయి, కానీ ఆల్ హిల్స్ ఆర్ ర్యాట్స్ అయ్యే ఛాన్సెస్ అనేది లేదండి అక్కడ మనకి. సో నో రివర్ ఈజ్ ఏ ర్యాట్, ఇది కూడా లేదండి. సో మనకి ఆన్సర్ అనేది సమ్ రివర్స్ ఆర్ ర్యాట్స్ అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ సమ్ రివర్స్ ఆర్ హిల్స్ అయ్యే ఛాన్స్ ఉంది, సమ్ హిల్స్ ఆర్ ర్యాట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సమ్ రివర్స్ ఆర్ ర్యాట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ అనేది 4th వన్ అండి, ఏ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ సమ్ కోడ్ ఇచ్చాడండి. మదర్ కి JRQKBU అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ప్రిన్సిపల్ అన్నాడండి.
మనకి ఇక్కడ మనం ఏదైనా ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ లోకి వస్తుంది. మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ లోని ఎలా తీసుకుంటాము అంటే మదర్ అంటే మనకి ఇక్కడ మదర్ కి మనకి రిలేటెడ్ గా ఉన్న వర్డ్ ఏమి ఇచ్చాడండి వాడు JRQKBU JRQKBU అని ఇచ్చాడండి మనకి. ఇక్కడ చూడండి మీకు M అంటే మనకి 13 అండి, J అంటే 10 అండి. M అంటే 13, J అంటే 10. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ లోని ఈ నెంబర్స్ అనేది ఎలా గుర్తుంచుకోవాలి అనేది నేను ఒక వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తానండి ఈరోజు. ఆ కోడింగ్ అండ్ డీకోడింగ్ వీడియోలో మీరు ఈజీగా ఒక లెటర్ కి ఏ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఎలా పాసిబుల్ అవుతుంది, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలా ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఆ వీడియోలో మీరు చూడండి. ఇక్కడ M అంటే మనకి 13 అండి, J అంటే 10 అండి, అంటే 13 - 3 10 అండి. ఓకే, నెక్స్ట్ O అంటే 15 అండి, R అంటే 18 అంటే 3 ప్లస్ అయిందండి. ఫస్ట్ 3 మైనస్ అయింది, నెక్స్ట్ 3 ప్లస్ అయింది. T అంటే మనకి 20 అండి, Q అంటే 17 అండి, 3 మైనస్ అయింది. H అంటే 8 అండి, K అంటే 11, 3 ప్లస్ అయింది. E అంటే 5 అండి, B అంటే 2, 3 మైనస్ అయింది. నెక్స్ట్ R అంటే 18 అండి, U అంటే 21 అండి, 3 ప్లస్ అయింది. అంటే మనకి ఇక్కడ ఆర్డర్ అనేది ఎలా వచ్చింది 3 - 3 ప్లస్ 3 - 3 ప్లస్ 3 - 3 ప్లస్ అలా వచ్చింది. సేమ్ వేలో మనకి ప్రిన్సిపాల్ P అంటే 16 అండి, లెటర్ అండి, P అంటే 16 అంటే మనకి మైనస్ అవ్వాలి కాబట్టి 13 రావాలి. 13 అంటే M అండి, సో M తో స్టార్ట్ అయ్యేది ఆన్సర్. నెక్స్ట్ R అంటే 18 అండి, ఇక్కడ మనకి ప్లస్ అవ్వాలంటే U రావాలి, U అంటే 21 అండి. MU తో ఏముందండి మనకి ఆన్సర్ C అండి, సో అదే ఆన్సర్ అవుతుందండి మనకి. నెక్స్ట్ వన్ A ఈక్వల్ టు 1 అన్నాడండి, OAR ఈక్వల్ టు 34 అన్నాడు, దెన్ ROAR అన్నాడండి. O అంటే మనకి నెంబర్ ని 15 తీసుకోండి, R అంటే 18, ఎందుకంటే అది మనకి ఆల్ఫాబెటిక్ లో నెంబర్ అదే వస్తుందండి. O అంటే 15, R అంటే 18 అండి. సో 1 + 15 + 18 = 34 అవుతుందండి. సేమ్ వేలో R అంటే 18 + O అంటే 15 A అంటే 1 + R అంటే OAR ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి 34 + R అంటే 18 అండి. 34 + 18 ఎంత అవుతుందండి మనకి 52 అనేది ఆన్సర్ అవుతుందండి. ఆన్సర్ అనేది ఏ అండి. నెక్స్ట్ వన్ కంపారిజన్స్. ఇక్కడ మనకి ట్రయాంగిల్ రిప్రజెంట్ ఏంటండి మనకి రీడింగ్ అండి. ట్రయాంగిల్ అనేది రీడింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే సర్కిల్ రిప్రజెంట్ సైక్లింగ్ అండి, స్క్వేర్ రిప్రజెంట్ ట్రెక్కింగ్ అండి. సో ఇటువంటప్పుడు హౌ మెనీ పర్సన్స్ లైక్ రీడింగ్ అన్నాడండి. మనకి రీడింగ్ ని ఏం రిప్రజెంట్ చేస్తుందండి ట్రయాంగిల్. సో ట్రయాంగిల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని కౌంట్ చేయండి. 12 + 28 ఇది కూడా ట్రయాంగిల్లో ఉన్నట్టేనండి. 40 అండి, 40 + 12 52, 52 + 44 96, 96 + 31 127, 127 + 43 170. ఆన్సర్ అనేది 170 వస్తుందండి. నెక్స్ట్ వన్ సేమ్ ఇచ్చి మనకి హౌ మెనీ పర్సన్స్ లైక్ ట్రెక్కింగ్ అండ్ రీడింగ్ బట్ నాట్ సైక్లింగ్ అన్నాడు. ట్రెక్కింగ్ అండ్ రీడింగ్ లైక్ చేయాలి బట్ నాట్ సైక్లింగ్ అన్నాడు. ట్రెక్కింగ్ అండ్ రీడింగ్, ట్రెక్కింగ్ అంటే ఏంటండి మనకి స్క్వేర్ అండి, రీడింగ్ అంటేనండి ట్రయాంగిల్ అండి. ఈ రెండిట్లోని కాంబినేషన్ గా ఉన్న వాళ్ళు 28, 12 అండి. బట్ నాట్ సైక్లింగ్ అన్నాడు కాబట్టి సైక్లింగ్ అనేది సర్కిల్ లో ఉంది కాబట్టి 12 వద్దండి, 28 అండి ఆన్సర్ అనేది. ఆన్సర్ డి అండి, 28 అవుతుందండి. నెక్స్ట్ వన్ హౌ మెనీ పర్సన్స్ లైక్ రీడింగ్ అండ్ సైక్లింగ్ బట్ నాట్ ట్రెక్కింగ్. రీడింగ్ అంటే ఏంటండి మనకి ట్రయాంగిల్ అండి, సైక్లింగ్ అంటే సర్కిల్ అండి. సో ఈ రెండిట్లో కాంబినేషన్ గా ఉన్న వాళ్ళు ఓన్లీ 31, 12 అండి. బట్ నాట్ ట్రెక్కింగ్ అన్నాడు కాబట్టి స్క్వేర్ లో ఉన్న 12 తీసేస్తే మనకి ఆన్సర్ అనేది 31 అవుతుందండి. ఆన్సర్ ఏ 31 అవుతుందండి. నెక్స్ట్ వన్
ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ ని కంక్లూజన్స్ ఇచ్చాడు. సక్సెస్ కెనాట్ బి అచీవ్డ్ వితౌట్ హార్డ్ వర్క్ అన్నాడండి. సక్సెస్ కెనాట్ బి అచీవ్డ్ వితౌట్ హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ అనేది మనం అచీవ్ చేయలేము అని చెప్తున్నాడు. కంక్లూజన్, ఎవ్రీ హార్డ్ వర్క్ పర్సన్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్. అంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారని ఇక్కడ మనకి స్టేట్మెంట్ లో ఏం లేదండి. సో నెంబర్ 2, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఎంతో కొంత హార్డ్ వర్కింగ్, ఖచ్చితంగా హార్డ్ వర్కింగ్ అనేది ఉంటుందండి. సో మనకి ఆన్సర్ 2 అనేది ఫాలోస్ అవుతుందండి, ఆన్సర్ 2 అనేది. సో 4th వన్ బి అండి మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి సమ్ స్టోరీ ఇచ్చాడండి. There are 6 flats on a floor in 2 rows. There are 6 flats on a floor in 2 rows. 2 rows లో 6 flats ఉన్నాయండి మనకి. 3 are north facing, 3 are south facing. 3 north facing లో 3 are south facing ఉన్నాయండి. The flats are to be allotted A B C D E F. అదే అరుణ్, బిశ్వజిత్, చిత్ర, దేరక్, ఈవెన్ ఎఫ్. అంటే ABCDEF అనే వాళ్ళు ఆ ఫ్లాట్స్ లో ఉంటున్నారు. బి గెట్స్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. బి అనే పర్సన్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ లో ఉంటున్నాడు. అండ్ ఈజ్ నాట్ నెక్స్ట్ టు దేరక్. దేరక్ తర్వాత మాత్రం కాదు, అండ్ బి తర్వాత దేరక్ అయితే కాదు, అండ్ ఈజ్ నాట్ నెక్స్ట్ టు దేరక్. దేరక్ అండ్ ఫాతిమా గెట్ డయాగ్నల్లీ ఆపోజిట్ ఫ్లాట్స్ అన్నాడు. చిత్ర ఈజ్ నెక్స్ట్ టు ఫాతిమా అన్నాడు, అండ్ గెట్స్ ఏ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నాడు. ఈవెన్ గెట్స్ ఏ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నాడు. మనకి ఇక్కడ బి గెట్స్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఈజ్ నాట్ నెక్స్ట్ టు దేరక్ అన్నాడు. నాట్ నెక్స్ట్ టు దేరక్ అన్నాడు. దేరక్ బి తర్వాత డి అనే వాళ్ళు కాదు అంటున్నాడు. సో నేను ఇక్కడ గెస్సింగ్ చేస్తా, బి అనే వాళ్ళు డి తర్వాత కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేరక్ అనే పర్సన్ ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఒక ఫ్లాట్ లో దేరక్ అనే పర్సన్ ని తీసుకున్నాను. డి తర్వాత బి అనే పర్సన్ ని తీసుకున్నాను. డి తర్వాత అంటే బి తర్వాత డి కాదన్నాడు కాబట్టి డి తర్వాత బి అనే పర్సన్ ని తీసుకున్నాను. నెక్స్ట్ వన్, దేరక్ అండ్ ఫాతిమా గెట్ డయాగ్నల్లీ ఆపోజిట్ ఫ్లాట్స్ అన్నాడు. దేరక్ అండ్ ఫాతిమా డయాగ్నల్లీ ఆపోజిట్ ఫ్లాట్స్ అంటే డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే ఇక్కడ ఎఫ్ ఫాతిమా అనే వాళ్ళు ఇక్కడ వస్తారు. నెక్స్ట్ చిత్ర ఈజ్ నెక్స్ట్ టు ఫాతిమా అన్నాడు. చిత్ర అనే పర్సన్ ఫాతిమా తర్వాత వస్తుంది. నెక్స్ట్ అండ్ గెట్ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్. వీళ్ళు సౌత్ ఫేసింగ్, పైన ఉన్న వాళ్ళు నార్త్ ఫేసింగ్ అనుకుందాము. ఈవెన్ గెట్ ఏ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ అనే పర్సన్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఏంటండి. సో మిగిలిన వాళ్ళు ఎవరండి మనకి ఏ అనే పర్సన్. ఇప్పుడు మనం తీసుకున్న టేబుల్ ప్రకారం మనం ఇక్కడ ఏమడిగాడు, ఎక్సెప్ట్ దేరక్ అండ్ ఫాతిమా విచ్ అదర్ పేర్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నాడు. విచ్ అదర్ పేర్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నాడు. ఇప్పుడు మనకి దేరక్ అండ్ ఫాతిమా లాగా ఇక్కడ మనకి ఉన్న వాళ్ళు ఎవరండి, అరుణ్ అండ్ బి. ఏబి అనే వాళ్ళు ఓకే డయాగ్నల్లీ ఆపోజిట్ గానే ఉన్నారు ఏబి అనే వాళ్ళు. సో ఆన్సర్ అనేది ఏబి అవుతుందండి. ఇన్ కేస్ ఏసి అనే వాళ్ళు సేమ్ ఉన్నారు కాదండి. నెక్స్ట్ ఈడి అంటండి. ఈడి అనే వాళ్ళు కూడా డయాగ్నల్లీ కాదండి. ఈసి అంటండి. ఈసి అనే వాళ్ళు కూడా కాదండి, ఆపోజిట్ వాళ్ళు. కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుందండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. దేరక్ అండ్ ఈవెన్ ఆపోజిట్ గా ఉన్నారండి, కాదు లేరండి. నెక్స్ట్ వన్, ఫాతిమా అండ్ చిత్ర. ఫాతిమా అండ్ చిత్ర ఆపోజిట్ గా ఉన్నారని లేరు, సైడ్ బై సైడ్ ఉన్నారు. ఈవెన్ అండ్ చిత్ర, ఈవెన్ అండ్ చిత్ర ఆపోజిట్ గానే ఉన్నారు. సో ఆన్సర్ అనేది ఈవెన్ అండ్ చిత్ర. ఈవెన్ అండ్ అరుణ్ అంటండి, ఈవెన్ అండ్ అరుణ్ కూడా కాదు, ఈవెన్ అండ్ చిత్ర అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ అనేది మనకి సి అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ గెట్ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్. సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు కాంబినేషన్ ఎవరండి మనకి ఏఎఫ్సి అండి. సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ వాళ్ళు ఏ చిత్ర ఫాతిమా, అరుణ చిత్ర ఫాతిమా. సో ఆన్సర్ అనేది ఏ అవుతుందండి. నెక్స్ట్ వన్, రన్ ఈక్వల్ టు 1821114 అని ఇచ్చాడండి. బిన్ ఈక్వల్ టు
2914 అని ఇచ్చాడండి మనకి. బ్రింగ్ అనే దానికి ఎంత అంటున్నాడండి. మనం ఆల్ఫాబెటిక్ లోని ఆర్డర్ అనేది చూసుకుంటే, నెంబరింగ్ చూసుకుంటే ఆర్ అంటే 18 అనే నెంబర్ వస్తుందండి. ఇదిగోండి ఆర్ అంటే 18 అండి. యు అంటే 21 వస్తుందండి. యు అంటే 21 అండి. నెక్స్ట్ ఎన్ అంటే 14. వాడు అదే ఆర్డర్లో ఇచ్చాడు. ఆర్ అంటే 18, యు అంటే 21, ఎన్ అంటే 14. సేమ్ బి అంటే 2 అండి. ఏ బి బి సెకండ్ లెటరే కదండి. ఐ అంటే 9 అండి. సో ఎన్ అంటే 14 అండి. సేమ్ వేలో మనకి ఆన్సర్ అనేది బి అంటే 2 అనేది వస్తుందండి. ఆర్ అంటే 18 అనేది వస్తుందండి. ఐ అంటే 9 అనేది వస్తుందండి. ఎన్ అంటే 14 అనేది వస్తుంది. జి అంటే 7 అనేది వస్తుందండి. సో ఆన్సర్ అనేది ఏ అండి మనకి. నెక్స్ట్ వన్, డాగ్ ఈక్వల్ టు కెనల్ అని ఇచ్చారండి. అటువంటిప్పుడు బీకి రిలేటెడ్ గా ఉన్న వర్డ్ అంటున్నాడండి. యాక్చువల్లీ మనకి డాగ్ లైవ్స్ ఆర్ టేక్స్ షెల్టర్ ని కెన్నల్ అని పిలుస్తామండి. ఇన్ ద సేమ్ వేలో బీ షెల్టర్ ని హైవ్ అని పిలుస్తామండి. మనం బీ షెల్టర్ ని హైవ్ అని పిలుస్తామండి. ఆన్సర్ అనేది ఏ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అన్నాడండి. ఆల్ వెజిటేబుల్స్ ఆర్ ప్లాంట్స్ అన్నాడు. దానికి కంక్లూజన్స్ ఇచ్చాడండి. సమ్ ప్లాంట్స్ ఆర్ వెజిటేబుల్స్ అన్నాడండి. సమ్ ప్లాంట్స్ ఆర్ వెజిటేబుల్స్. సమ్ ప్లాంట్స్ అనేవి వెజిటేబుల్స్ అయ్యే ఛాన్స్ ఉందండి ఖచ్చితంగా. సో ఏ అనేది ఫాలోస్ అవుతుందండి. సమ్ ఫ్రూట్స్ ఆర్ ప్లాంట్స్ అన్నాడండి. సమ్ ఫ్రూట్స్ ఆర్ ప్లాంట్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ ప్లాంట్స్ అన్నాడు కాబట్టి సమ్ ఫ్రూట్స్ ఆర్ ప్లాంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫాలోస్ 1 and 2 ఫాలోస్ అండి. ఆన్సర్ బోత్ 1 and 2 ఫాలోస్. సి అండి ఆన్సర్ అనేది. నెక్స్ట్ వన్, 88 అండి. నెక్స్ట్ వన్ అనేది మలిని సెడ్ రోహిత్ ఈజ్ ఏ మై మెటర్నల్ ఆంట్స్ మదర్స్ ఓన్లీ సన్స్ అనండి. మెటర్నల్ అంటే మనకి తల్లి వైపు వాళ్ళండి. తల్లి వైపు ఆంట్ వాళ్ళ మదర్ అండి. వాళ్ళ మదర్ సన్స్ అని మనకి కజిన్ అవుతారండి. సో ఆన్సర్ అనేది మనకి కజిన్ అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ అనేది ఏ కజిన్ అండి. నెక్స్ట్ వన్, 94th బిట్ అండి. మెంటర్ కి NVMGLI అని ఇచ్చాడండి. దెన్ ప్రొఫెసర్ కి ఏమని ఇచ్చాడు అంటున్నాడండి. ఇక్కడ మనకి రివర్స్ ఆర్డర్ లో ఇచ్చాడండి. ఎం అంటే ఎన్, ఈ అంటే వి, ఎన్ అంటే ఎం, టి అంటే జి, ఓ అంటే ఎల్, ఆర్ అంటే ఐ. ఇక్కడ మీకు ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ లోకి వస్తుందండి. ఇక్కడ చూడండి పేరింగ్ అండి. రివర్స్ లో ఏ సేమ్ వేలో మనకి ఏ టు జెడ్ అండి, బి టు వై, సి టు ఎక్స్, డి టు డబ్ల్యూ, ఈ టు వి, ఈ టు యు అండి, ఈ టు యు, ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి. ఇలా రివర్స్ ఆర్డర్లో వస్తాయండి. మనకి రివర్స్ నెంబర్స్ ని అంటే ఏ వచ్చినప్పుడు జెడ్, బి వచ్చినప్పుడు వై, సి వచ్చినప్పుడు ఎక్స్, ఇటువంటి సిచ్యువేషన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను కోడింగ్ అండ్ డీకోడింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ వీడియోలో చూడండి ఒకసారి. మనకి ఇక్కడ సేమ్ వేలో ఇక్కడ ఎం అంటే ఎన్ ఇచ్చాడండి. చూడండి ఎం టు ఎన్ అండి. అలాగే ఈ అంటే వి అనేది ఇచ్చాడండి. ఈ వి. నెక్స్ట్ ఎన్ అంటే ఎం ఇచ్చాడండి. సో ఎన్ ఎం. టీ అంటే మనకి జీ ఇచ్చాడండి. చూడండి జీటీ అనేది ఉంటుంది. జిటి. నెక్స్ట్ ఓ అంటే ఎల్ ఇచ్చాడండి. ఎల్ఓ అనేది ఉంటుంది చూడండి. సేమ్ వేలో ఆర్ అంటే ఐ అండి. ఆర్ అంటే ఐ. ఇలా మనం సేమ్ వేలో ప్రొఫెసర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పి అంటే మనకి ఏమొస్తుందండి, కే వస్తుందండి. చూడండి కే. సో కేతో స్టార్ట్ అయ్యేది అవుతుందండి. అలాగే ఆర్ అంటే మనకి ఎవరు వస్తారు అంటే ఐ అనేది వస్తుందండి. ఆర్ ఐ. సో కేఐ. ఓ అంటే ఎల్ వస్తుందండి. కేఐఎల్. ఎఫ్ అంటే యు వస్తుందండి. కేఐఎల్ యు.
KILU. KILU ఆన్సర్ బి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్ అండి, లాస్ట్ బిట్ 98th బిట్ అండి. టెన్నిస్ కి కోర్ట్ రిలేటెడ్ అయితే బాక్సింగ్ ఏంటంటే రిలేటెడ్ వర్డ్ రింగ్ అండి. ఆన్సర్ బి అండ్ రింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.